హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ కలం. ఎలా ఉన్నారు అందరూ? ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, పబ్లిక్ రియాక్షన్స్ పోస్ట్ చేస్తున్నాను. ఎవరి నుంచి వచ్చారు? యాక్చువల్లీ లేడీస్ చెప్పిన రియాక్షన్స్ కూడా ఉన్నాయి, కానీ సమ్ రీజన్స్ వాళ్ళు పోస్ట్ చేయొద్దన్నారు. సో విత్ రెస్పెక్ట్ అవి పోస్ట్ చేయట్లేదు. రాళ్ళు అతి దారుణంగా లోడ్లు వచ్చి భూముల మీద వేశారు. అది చాలా బాధాకరంగా ఉంది. మా భూమి నాకు మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఎలక్షన్లో మీరు దేని ఓటు వేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. దేనివల్ల వేద్దాం అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్ళు మీకు ఏం చేశారు? అందరికి ఏటి ఇచ్చారు. చెప్పిన మాటకి ఇప్పుడు కోని కూడా కట్టడానికి కోనికి ఎంతమంది అది పేదలకు ఇచ్చారు, కానీ బయటలకు ఎవరికి పేదలకు ఇచ్చారు. కానీ పేదలకు ఇచ్చారని అనుకుంటే డబ్బులు ఇస్తారా? ఆ కొడుకు తన ఎక్కుంటారు. అది ఇప్పుడు కూడా ఆ కోట కూడా మార్చాలా. ఆ కోట ఏంటి ఇచ్చింది? వాడిని కాదు, దానికే. మా చంద్రబాబు నాయుడు వస్తే మంచిగా అన్ని ఇస్తారు అన్న. ఉద్యోగం ఇస్తారన్న, 3 గ్యాస్ ఇస్తారన్న. ఇప్పుడు వస్తే అది గెలిపిస్తే మాకు మంచిదన్న. అది అని మా చంద్రబాబు రావాలన్నా. జగన్ కూడా ఏది ఇచ్చారన్న, ఏది పోలింగానికి ఇచ్చారు. అవి పేదలకు ఇస్తారు, కానీ ఇప్పుడు పోలింగానికి ఎవరికి ఇవ్వలేదన్న. అది కొంచెము మళ్ళా ఇప్పుడు పెట్టున్న మంత్ కూడా పోయిన మంత్ అన్న, అవి కూడా ప్రజలు పోతున్నారు ఎంతమంది. అది అన్న చెప్పిందంటే మరి కదా, మరి ఏదో బాబు సాయం ఉంటాయంటే బాగా చంద్రబాబు నాయుడు ఉంటుంది. అదే పేరమ్మా? నా పేరు కాశీ. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి వచ్చారు. ఓకే, ఎవరి నుంచి ఉన్నారు మీకు? మా దగ్గర వైసీపీ వచ్చేసి చెరువు నాగార్జున వచ్చారు. ఉమ్మడి నుంచి వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి వచ్చేసి బిఎన్పీ సొంతమూడి. ఇందుకు మీరు దేని ఓటు వేద్దాం? దేనికి ఓటు వేసేది అనేది చెప్పడానికి లేదు. ఇప్పుడు టీడీపీ చూసాం, వైసీపీ చూసాం, అన్ని రకాలు చూసాం కాబట్టి ఏ పార్టీ అభివృద్ధి చేసింది, ఏ పార్టీ అభివృద్ధి చేయలేదు అనేది మాకు తెలుసు. కాబట్టి మేము ప్రైవేట్గా వెళ్ళాలి, ఓటు అనేది ప్రైవేట్గా వెళ్ళాలి కాబట్టి మేము ప్రైవేట్ ఓటు అనేది చేసేస్తాం. మనకి ఓటు వినియోగం ఉంది కాబట్టి 10 సంవత్సరాలు నేను వాళ్ళు ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని నేను అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఒక 2-3 మాటలు చెప్తాను. చెప్పాలా? మీరు ఫస్ట్ ఏమైనా అడుగుతారా? చెప్పండి. మీరు చెప్పాను. మీరు ఏ ఊరు, పేరు ఎలా చెప్పారు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాది, ఆమ్దాల వలస నియోజకవర్గం. మాకు ఇప్పుడు మా తాతల నుండి ముత్తాతల వరకు ఉన్న భూముల్ని రాళ్ళు పాటి, ఆ రాళ్ళు మీద పార్టీ నాయకుడు ఒక సీఎం పేరు పెట్టి ఆ రాళ్ళు ఒక 10 సెంట్లకి 6 రాళ్ళు 8 రాళ్ళు వేసి ఆ భూమిని స్వాధీనం చేయడానికి నిర్ణయించడం అయింది. కానీ అది నిజమా అబద్ధమా నాకు తెలియదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పనులు చేయకుండా అందరికీ ఉపయోగపడేటట్టు చెయ్యాలి. అందరికీ, భూములు ఉన్న వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి అందరికీ ఉపయోగపడి చేసినట్టు చేయాలి. పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ నాయకుడు, ఈ నాయకుడు అని అందరూ కూడా అక్కడికే వస్తారు. నాయకుడు అని చెప్పి సీఎం మారుతారని చెప్పి మనల్ని అన్యాయం చేయకూడదు. అది కరెక్ట్ పాయింట్. నా ఉపయోగంలో అది నేను చెప్పేది. కానీ ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతము సర్వే చేసిన తర్వాత రాళ్ళు అతి దారుణంగా లోడ్లు వచ్చి భూముల మీద వేశారు. అది చాలా బాధాకరంగా ఉంది. మా భూమి నాకు తెలియడం లేదు. ఎకరా భూమి ఉంది. నా ఎకరా భూమికి 60 రాళ్ళు ఉన్నాయి. నేనేం చెయ్యాలి? అది నేను చెప్పదలుచుకున్నాను. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్, నమస్తే.